దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శ్రేష్టమైన శుభనామంలో మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా. అయితే కొన్ని టెక్నికల్ కారణాలు బట్టండి నేను సండే రోజున చెప్పినటువంటి వాక్య భాగం మిస్ అయిపోయింది. ఆ వీడియోని ఈ సండే నేను అందించవలసింది డిలీట్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ అది జరిగిపోయింది. కాబట్టి ఎలాగైనా సరే ఆ విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరచాలి. అయిపోయింది ఏదో అయిపోయిందిలే, ఇంకొక వీడియో వస్తే కదా దాన్ని ఇచ్చేద్దాం మీకు అని అనుకోవట్లేదు నేను. ఎలాగైనా సరే అహరోను గురించి మాట్లాడుకున్నామంటే ఖచ్చితంగా మోషే గారి గురించి కూడా మాట్లాడుకోవలసిన అవసరం ఉంది. కనుక వీడియో పోయింది అనేటువంటి బాధ కంటే కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనేటువంటి ఆలోచనతో మోషే గురించి మరొక్కసారి కొంత సమయాన్ని, తక్కువ సమయంలోనే ఆయన గురించినటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే మనం గడిచినటువంటి శుక్రవారపు ఆరాధనలో నిర్గమాకాండంలో ఉన్నటువంటి మొదటి భాగం గురించి మాట్లాడుకున్నాం. నిర్గమాకాండం అంటేనే ఇద్దరు హీరోలు గుర్తొస్తారు. ఆ ఇద్దరు హీరోల్లో మొదటి హీరో గారి పేరు మోషే గారు, రెండో హీరో గారి పేరు అహరోను అని మాట్లాడుకున్నాం. ఎక్కడైనా సరే పెద్ద హీరో ఎక్కువ కాలం కొనసాగుతారు, కానీ ఇక్కడ చిన్న హీరో అయిన అహరోన్ ఏమో ఎక్కువ కాలం కొనసాగుతారు. పెద్ద హీరో అయినటువంటి మోషే గారు మాత్రం చాలా కొంత సమయానికే తన బాధ్యతలన్నీ కూడా ముగించుకొని విరమించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే మోషే గారి గురించి నేను చెప్పడానికి సరిపోను, ఎందుకంటే మోషే గారి గురించి ఎంత మాట్లాడినా సరే తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఖచ్చితంగా బైబిల్లో ఉన్నటువంటి పాత్రలను మనం పరిశీలిస్తున్నాం కనుక ఆయన గురించి కూడా నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. కనుక వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు మోషే అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేది ఆలోచన చేస్తే క్లియర్గా లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాయి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలకైనా మనం చదివితే నీటిలో నుంచి తీయబడినటువంటి వ్యక్తి కనుక ఫరో యొక్క కుమార్తె ఆ వ్యక్తికి మోషే అనేటువంటి నామకరణాన్ని కూడా చేయడానికి ఇష్టపడింది. అయితే అసలు మోషే ఎవరు అనేది ఆలోచన చేస్తే మోషే హెబ్రీయుడు, అందులో సందేహం లేదు. అయితే ఎప్పుడైతే యోసేపులో దేవుడు ఐగుప్తులో స్థిరపరిచాడో రాబోయేటువంటి శ్రమల నుంచి ఇశ్రాయేల్ని తప్పించి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో వాళ్ళని బలపరిచి సిద్ధపరచాలి అనే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. కనుక యోసేపు గారు బ్రతుకున్నటువంటి కాలంలోనే యాకోబు గారితో పాటుగా 70 మందిని ఐగుప్తులోకి దేవుడు నడిపించాడు. 70 మందితో మొదలైనటువంటి ప్రయాణం సుమారుగా 20 లక్షల పై ప్రయాణమే అయిపోయింది. గోషేను అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు జీవించినట్టుగా ఆ చోట నుంచి వాళ్ళ యొక్క సంతతిని, వాళ్ళ యొక్క జాతిని అంతటినీ కూడా విస్తరించడానికి ఇష్టపడినట్టుగా వాక్యాలు సెలవిస్తున్నాయి. అయితే 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు. ఎందుకు ఉంచారంటే వాళ్ళని శ్రమల పాలు చేయాలన్నది దేవుడు ఒక ఉద్దేశం కాదు. అసలు దేవుడు ఐగుప్తులో 430 సంవత్సరాల్లో ఇశ్రాయేల్ ప్రజలను ఎందుకు ఉంచాడనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతి పాడైపోకూడదనండి. చాలామంది చాలా విధాలుగా చెప్తారు, అది నిజంగానకైతే వాస్తవం కాదు. జాతి పాడవకూడదు, ఆ జాతి యొక్క నాణ్యత కోల్పోకూడదు అని చెప్పి ఒకే చోటుంచి ఒకే జాతి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు. ఒకవేళ నిజంగా 430 సంవత్సరాల్లో ఇశ్రాయేల్ బయటగానే ఉండుంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు జరుగుదు, అప్పుడు జాతి పాడైపోదును, నాణ్యత కోల్పోదును. నచ్చిన వ్యక్తులను పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి దేవుడి యొక్క ప్రణాళికలు నెరవేరకపోదునేమో. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతిని కాపాడాడు. జాతిని కాపాడి కష్టపడ్డాడు. ఫస్ట్ దేవుడు కష్టపడి జాతిని సంపాదించుకున్నారు. కష్టపడినటువంటి జాతిని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. కాపాడుకుంటున్నటువంటి జాతిని దేవుడు భద్రపరచాలి, అంతే కదా. మనం ఏదన్నా కష్టపడి సంపాదించాం అనుకోండి, ఆ కష్టపడి సంపాదించినటువంటి దాన్ని ఎక్కడ దాచిపెడతాం? ఏదో ఒక చోటను దాచిపెడతాం. దాచిపెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలి? కాపాడుకుంటూ రావాలి. దేవుడు అదే చేశాడు. దేవుడి యొక్క మొట్టమొదటి ప్లాన్ ఏంటంటే ఆయన కొరకు ప్రత్యేకమైన జాతిని నియమించుకోవాలి. అది ఎక్కడ జరిగింది? అబ్రహాము గారి దగ్గర నుంచి జరిగింది. ఆయన నుంచి ఈ సంతానం అంతా కూడా వాగ్దానాలు పొందుకున్నాయి. ఇప్పుడు ఆ సంతానాన్ని ఉత్పత్తి చేయాలి, ఈ సంతానాన్ని అభివృద్ధి చేయాలి. ఎక్కడ చేయాలి? అబ్రహాం వలె అక్కడే ఉంచేస్తే అబ్రహాం చేసిన తప్పే వెనకాల జనం కూడా చేస్తారు. ఎందుకంటే ఆ ఎగుప్తురాలను ఎలాగైతే పెళ్లి చేసుకుని సంతతిని కనేస్తుందో ఆ విధంగా జరిగిపోద్దని చెప్పి అలా చేయడానికి దేవుడు ఇష్టపడలేదు.
యాకోబు నుంచి 12 గోత్రాల ముందు దేవుడు సిద్ధపరిచాడు. ఈ గోత్రకర్తల అవసరం ఉంది కనుక, అంత్యదినాల్లో కూడా ఉపయోగపడతాయి కనుక, పరలోకంలో కూడా వాళ్ళకి ప్రత్యేకమైన స్థానాల్లో దేవుడు ఇవ్వాలనే ఆలోచన, ఆశ దేవుడు కలిగి ఉన్నాడు కనుక, దేవుడు ఈ 12 గోత్రాలను ఎప్పుడైతే సిద్ధపరుచుకున్నాడో, ఏర్పరిచాడో, ఈ 12 గోత్రాలను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు సిద్ధపరిచిన తర్వాత దాచిపెట్టాడండి. ఎక్కడ దాచిపెట్టాడు ఈ 12 గోత్రాలని అంటే ఐగుప్తులో దాచిపెట్టాడు. ఈ 12 గోత్రాలని దాచిపెట్టిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, కాపాడాడు 430 సంవత్సరాలు శత్రువులు కంటపడకుండా, సాతాను కంటపడకుండా, అన్య జనాంగాల చేతుల్లోకి వెళ్ళిపోకుండా, జాతి కలుషితం అయిపోకుండా, జాతి పాడైపోకుండా, నాణ్యత కోల్పోకుండా దాచాడు. ఇప్పుడు ఈ దాచిపెట్టినటువంటి దాన్ని కాపాడుకుంటూ దేవుడు వదిలేడు కదా. ఆయన యొక్క ఉద్దేశం నెరవేరాలంటే జాతిని మళ్ళీ బయటకు తీసుకొని రావాలి. ఆ జాతిని మళ్ళీ బయటకు తీసుకొని రావడానికి చేసినటువంటి ప్రయత్నంలో దేవుని చేతిలో వాడబడినటువంటి గొప్ప పాత్రే మోషే. మోషే మోషే ఐగుప్తులో పుట్టాడు. మోషే ఐగుప్తులో పెరిగాడు. మిద్యాన్లో పెళ్లి చేసుకున్నాడు. మిద్యాన్లో వైవాహిక జీవితం అంతా కూడా కొనసాగించాడు. దేవుడి యొక్క పిలుపు పొందుకున్నారు. దేవుడు ఒక పిలుపు ఎప్పుడైతే పొందుకున్నాడో దేవుడి యొక్క మాటని ఆలకించలేదు. నేను నోటి మాంద్యము కలిగిన వాడిని, నేను నత్తివాడిని, నేను పనికి సరిపోను, నీవు ఎవరినైతే ఏర్పరచుకోవాలనేటువంటి ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావో అటు వాడిని ఏర్పరచుకున్నప్పుడు అదిగో వస్తున్నాడు మీ అన్నయ్య, ఆ వ్యక్తిని ఎదుర్కో, ఇద్దరు కలిసి వెళ్ళండి అని అన్నప్పుడు అహరోనుతో కలిసి మోషే యొక్క ప్రయాణం అంతా కూడా జరిగింది. అలాగ అనుకున్నట్టుగానే ఐగుప్తుకు వెళ్ళాడు. బండబారిపోయినటువంటి ఆ ఫరోతో మాట్లాడడం జరిగింది. ఫరో మారలేదు. దేవుడు 10 తెగుల్ని కూడా పంపించాడు. 10 తెగుల్ని పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి సహాయాన్ని అనుగ్రహించబడింది. అయితే చాలామంది ఈ నిర్గమాకాండాన్ని, ఈ మోషే యొక్క జీవితాన్ని, ఇశ్రాయేల్ యొక్క ఈ సాక్ష్యం అంతటినీ కూడా తప్పు అని, అపోహ అని, లేని వార్తను పుట్టించారని, ఇవన్నీ కూడా లేనివన్నీ కూడా తీసుకుని వచ్చారని చెప్పి చాలామంది మతోన్మాదులు, క్రైస్తవ వ్యతిరేక శక్తులు కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. అసలు మోషే అనే వాళ్ళు లేడండి, అసలు ఐగుప్తీలు ఇశ్రాయేల్ అనేటువంటి వారిని ఎక్కడా కూడా బంధించినట్టుగా చరిత్రలో లేదండి అని కూడా వాదిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏది మాట్లాడినా, బైబిల్ గ్రంథంలో ఏది జరిగినా సరే అది సత్యమైతేనే జరిగిస్తాడు, సత్యమైతేనే రాయిస్తాడు దేవుడు, అందులో సందేహం లేదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నది ఏది కూడా లేదని చెప్పి పాడి వేయడానికి వీల్లేదు. బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా సాక్ష్యాధారాలతో లోకంలో మనకి ఎప్పుడూ కూడా కనబడతాం. అలా కనబడేటువంటి అనేక ఆధారాల్లో మోషే కాలానికి సంబంధించిన ఆధారం కూడా కనబడిందండి. మనకి తెలుసు, ఐగుప్తులో నుంచి ఎప్పుడైతే ఇశ్రాయేల్ అందరినీ కూడా వెంట పెట్టుకుని మోషే అహరోనులు నడిపించారో కొంతవరకు బాగానే వచ్చిన తర్వాత మళ్ళీ ఫరో యొక్క మనసు మారిపోయేట్టుగా దేవుడు చేశాడు. మళ్ళీ అనవసరంగా వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టేసామే, వదిలిపెట్టేసామని చెప్పి ఫరో మళ్ళీ వీళ్ళందరినీ కూడా తరవడానికి ప్రయత్నించినప్పుడు సముద్రం ఏమి ఎదురుగుండా అడ్డుగా కనబడిపోయింది. సముద్రం ఏమో వీళ్ళు వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసేసింది. అప్పుడు ప్రజలందరూ కూడా బాధపడ్డారు, అక్కడే ఉండిపోయి చచ్చిపోయి ఉంటే బాగుండు, సముద్రంలో ఇబ్బంది పడి చనిపోవడం కంటే కూడా అన్నప్పుడు దేవుడు ద్వారాలు తెరిచాడు. మోషే యొక్క ప్రార్థన ఆలకించి 2 పాయలుగా కూడా ఎర్ర సముద్రాన్ని తెరిచినప్పుడు చాలా సునాయాసమైన రీతిలో మోషే అహరోనులతో పాటుగా ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ పాయలుగా అయిపోయినటువంటి ఆ సముద్రం కాస్త మళ్ళీ కలిసిపోయినాయి. ఈ కలిసిపోయినప్పుడు అప్పటికే మధ్యకు వచ్చేసినటువంటి ఫరో సైనికులందరూ కూడా, ఫరో యొక్క సమూహం అంతా కూడా ఆ నీటి గర్భంలో మునిగిపోయి చచ్చిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అది ఎవరో కూడా కాదనలేరు కదా. మరి నిజంగానే మునిగిపోయి చచ్చిపోయారా? నిజంగానే మోషే దేవుని సహాయంతో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడా? నిజంగా ఇశ్రాయేల్ అనేటువంటి వారు ఉన్నారా? ఒకవేళ ఉంటే నిజంగానే మోషే అనేటువంటి వాడు విడిపించాడా? దేవుడు నిజంగానే 10 తెగుల్ని రప్పించాడా అనేది నిజమైతే ఆ జరిగినటువంటి దానికి సరైనటువంటి ఆధారం కూడా కావాలి. కాబట్టి రీసెంట్గా కొంతమంది జియాలజిస్టులు, ఆర్కియాలజిస్టులు ఇది ఎంతవరకు నిజమైనటువంటి విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ కొన్ని పరిశీలనలు చేశారండి. చాలా పరిశీలనలు చేశారు. ఆ పరిశీలన ఎర్ర సముద్ర ప్రాంత తీరాల్లో పరిశీలన చేసినప్పుడు కొంతమంది స్కై డైవర్స్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు చాలా సముద్ర లోతుల్లోకి, చాలా లోతైనటువంటి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి పరిశోధిస్తూ ఉంటారు. అలా పరిశోధించడానికి కొన్ని బృందాలు ఎర్ర సముద్రంలోకి వెళ్ళి అతి లోతైనటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి వాళ్ళు పరిశోధించిన తర్వాత
వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ సముద్ర గర్భాల్లో వాళ్ళకి రథాల యొక్క చక్రాలు దొరికాయంటండి. అవన్నీ కూడా ఇప్పటికి కూడా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, లేనిదైతే ఏం కాదు. రథాల యొక్క చక్రాలు దొరికినాయి, మనుషుల యొక్క అస్థపంజరాలు దొరికినాయి, గుర్రాల యొక్క అస్థపంజరాలు దొరికినాయి. ఇవన్నిటిని చూసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ధారణలోకి వచ్చారు. అమ్మో, బైబిల్ నిజమైనది, బైబిల్ దేవుడు నిజమైన వాడు, మోషే అనేవాడు ఉన్నాడు, ఇశ్రాయేల్ బయటికి రావడం అనేది ఉన్న విషయమే, ఇశ్రాయేల్ని విడిపించి వెళ్ళేటువంటి క్రమంలో ఎర్ర సముద్రం అడ్డు రావడం అనేది నిజమైందే. కాబట్టి ఆ సముద్రం తెరవబడడం అనేది జరిగింది, తెరవబడిన తర్వాత ముయ్యబడడం అనేది జరిగింది. ఆ క్రమంలోనే ఈ ఐగుప్తు రాజులు సమూహం అంతా కూడా నీటి గర్భంలో మునిగిపోయారు. కాబట్టి ఇదంతా కూడా నిజమైనటువంటి నిర్ధారణలోకి ప్రపంచం అంతా వచ్చిందండి. మీరు చూసారో లేదా ఆ రథానికి సంబంధించిన చక్రాలు, గుర్రపు అస్త పంజరాలు, అవన్నీ కూడా ఆ రథాలకి ఇంకా కూడా ఆ నక్కిల్స్ అయిపోయి ఉన్నాయి. ఆ గుర్రాలు అంతా కూడా వాటికి టై అయి ఉన్నాయి, కట్టబడి ఉన్నాయి. చాలామంది చచ్చిపోయారు. ఆ వస్త్రాలు ఉన్నాయి, నాచుపెట్టేసినాయి అన్నీ కూడా. ఎందుకంటే పెద్ద ఆధారం ఏం కావాలి? బైబిల్ దేవుడు నిజమైన దేవుడని. ఎందుకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? మోషే కాలంలో జరిగినవన్నీ కూడా యథార్థంగా జరిగినాయి అని. ఇవన్నీ కూడా ఆర్కియాలజిస్టులు, జువాలజిస్టులు తీసుకుని చెప్పినటువంటి విషయమే. అయితే రీసెంట్గా కొంతమంది మరి ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ పరిశోధించారండి. పరిశోధించినప్పుడు అండి, ఎర్ర సముద్రానికి వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన మార్గంలో ఉన్నటువంటి ఆ మట్టి అంతా కూడా, ఆ ఇసుక అంతా కూడానండి, పక్కన ఉన్నటువంటి మట్టికి బయట దొరికేటువంటి మట్టికి చాలా తేడా ఉందంట. ఎందుకనంటే ఒక మార్గంలో ఉన్న మట్టి అంతా కూడా, ఆ ఇసుక అంతా కూడా కాలిపోయిందంట, కాలిపోయి ఉందంట. అంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి తెలుసా? ఐగుప్తులో నుంచి ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చారో, దేవుడు వీళ్ళు ఎదుట మేఘస్తంభాన్ని, వీళ్ళు వెనుకటి భాగాన్న అగ్నిస్తంభాన్ని సిద్ధపరిచాడు. అంటే సూర్యుడి యొక్క వేడిమి తగలకుండా పొద్దున్నప్పుడు మేఘాన్ని సిద్ధపరిచాడు. రాత్రికాల సమయంలో ఏ చీడపురుగులు, విషసర్పాలు, శత్రువులు రాకుండా వెనకాలేమో అగ్ని స్తంభాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ వెళ్ళేటువంటి క్రమంలో ఈ అగ్నిస్తంభం అంతా కూడా వీళ్ళని వెంబడించింది కదా. ఆ వెంబడించిన మార్గం అంతా కూడా దహించిపోయిందండి, దహించిపోయింది. సేనాయి పర్వతం మీద దేవుడు అగ్నితో ఎప్పుడైతే దిగి వచ్చాడో, సేనాయి పర్వతం యొక్క రంగు అంతా ఏ విధంగా అయితే మారిపోయిందో, ఆ విధంగానే ఆ మార్గం అంతా కూడా దహించిపోయింది, మెల్ట్ అయింది. అక్కడున్న శాండ్ అంతా, ఇసుక అంతా కూడా మెల్ట్ అయిందని చెప్పి శాస్త్ర పరిశోధనలు తేలిని. ఇవన్నీ లేనివి కాదు కదా. సేనాయి పర్వతం మీద అగ్గితో దిగి వచ్చినప్పుడు సేనాయి పర్వతం అంతా కూడా మసి అయిపోలేదా? అది ఎప్పటికీ కూడా సేనాయి పర్వతం సగం అంతా మసిగా కనబడట్లేదా? ఎప్పుడు కూడా బైబిల్ అవాస్తవం అనకండి. ఈ యొక్క హృదయాలు మారట్లేదు కనుక, దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడట్లేదు కనుక తప్పుగా అనిపించవచ్చు తప్ప, మోషే ఉన్నాడు, ఇశ్రాయేలు ఉన్నారు, వాళ్ళు నడిపించినప్పుడు దేవుడు అంతకంటే ఉన్నాడు. అయితే ఈ రోజున మోషే గురించి ఏమి నేర్చుకుందామండి? మోషే గారి గురించి నేర్చుకోవడానికి ఏమన్నా మంచి ఉందా? ఆయన నుంచి నేర్చుకోవడానికి ఏమన్నా మంచి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అనేది ఆలోచన చేస్తే లెక్కలేనన్ని మంచి ఉన్నాయండి. చాలా మంచి విషయాలు ఉన్నాయి మోషే నుంచి నేర్చుకోవడానికి. వీళ్ళు ఏమంటారా? నా ఇల్లు అంతటిలో కూడా నమ్మకమైన వాడు అన్నది దేవుడు మోషేని గురించే. మిక్కిలి సాత్వికుడు అనేటువంటి సాక్ష్యాన్ని సైతం దేవుడి దగ్గర నుంచి సంపాదించుకున్నది కూడా మోషే గారే. మంచి అనుభవాలు ఉన్నాయి. ఒకనొక సమయంలో దేవుడు, మోషే నువ్వు పక్కకు తప్పుకోవయ్యా, అబ్రహాంకి ఏ వాగ్దానం అయితే చేశానో ఆ వాగ్దానం నీకిస్తాను అని అన్నప్పుడు, వద్దయ్యా అబ్రహాం వాగ్దానం వద్దు, నీ పిల్లలు బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలని చెప్పి దేవుడు దీవిస్తానన్నా సరే నాకు దీవుని వద్దు అన్న ఏకైక వ్యక్తి మోషే గారే. ఫరో ఎదుటికి వెళ్ళి ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి కూడా మోషే గారే. కాదంటారా? చివరిగా మోషే చచ్చిపోతే మోషే యొక్క శవాన్ని పాతిపెట్టింది కూడా దేవుడు. బైబిల్లో ఎవరి విషయంలో కూడా అలా జరిగి ఉండకపోవచ్చు. మోషే యొక్క శవం కనబడకుండా దాచిపెట్టించాడు దేవుడు. అంటే ఎక్కడో చోట దాన్ని పాతిపెట్టాడు దేవుడు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇంత అద్భుతమైన వ్యక్తి, దేవుడి మూలంగానే మాట్లాడినటువంటి వ్యక్తి, దేవుడితోనే మాట్లాడిన వ్యక్తి, మరి పైగా దేవుణ్ణి స్వయంగా చూసిన వ్యక్తి ఈయన మాత్రమే. అంటే ముఖాముఖిగా చూడడానికి అవకాశం దేవుడు అవలే, కానీ దేవుని యొక్క వెనుకటి భాగం, దేవుని వీపుని చూశాడు మోషే. వెనకాల వీపు అంతా కూడా కనబడింది మోషేకి.
అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప సేవకుడు, ఇంత గొప్ప వ్యక్తి, దేవుడితో మాట్లాడిన వ్యక్తి, దేవుని చూసిన వ్యక్తి, దేవుని చేతులతోనే తన పార్థివ దేహాన్ని కప్పింటించి ఉన్నటువంటి వ్యక్తి, దేవుడి నోటితోనే నమ్మకమైన దాసుడని పలికించుకున్న వ్యక్తి, మిక్కిలి సాత్వికుడైనటువంటి సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి, ఇంత గొప్ప అనుభవాలు, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ గొప్ప వ్యక్తి దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టలేకపోయాడు. ఎంత బాధ అది! చాలా బాధ కదండి. అన్ని అద్భుతాలు చేసి, అన్ని విషయాల్లో శ్రమపడి, అంత ప్రయాసపడి, అంత కష్టపడి, ఇన్ని లక్షల మందిని నడిపించి ఆయన వెళ్ళలేకుండా అయిపోయాడు. ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా నన్ను వెళ్ళకుండా చేసేస్తావు, కుదరదు మోషే, ఏమనుకోదు నువ్వు, దయచేసి నువ్వు ఆగిపోనైనా, కాబట్టి నువ్వు ఆగిపోతేనే మంచిని చెప్పు అన్నప్పుడు ఇష్టం లేకపోయినా సరే ఆగిపోయాడు, దేవుడు మాటను కాదనలేక. ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు నేను ఒక 100 మందికి ఉద్యోగాన్ని ఇచ్చాను. ఒక 100 మందికి ఉద్యోగాలు కల్పించాను. ఉద్యోగాల కొరకు వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళకి ఉద్యోగాలని నేను ఇవ్వడానికి ప్రయత్నించాను. ఇప్పుడు నాకే ఉద్యోగం లేకుండా పోయింది అనుకోండి. 100 మందికి ఉద్యోగం ఇచ్చినటువంటి నేను, నాకు ఉద్యోగం లేకుండా పోతే అది బాధగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? చాలా బాధ కదా. అంత బాధపడ్డాడు మోషే. అంత బాధపడడంలో కారణం ఏంటి? మోషే వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేకపోవడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఏ కారణాన్ని బట్టి మోషేని దేవుడు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టనీయలేదు అని ఆలోచన చేస్తే మనకి లేఖనంలో చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. కానీ చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, ఏమనంటే ఎందుకు మోషేని దేవుడు వాగ్దాన భూమిలోకి నడిపించలేదనంటే, అక్కడ ఉన్నటువంటి బండతో దేవుడు మాట్లాడమంటే మాట్లాడకపోగా ఆ బండను కొట్టాడండి. కొట్టిన కారణాన్ని బట్టి దేవుడు కోపగించుకొని మోషేని వాగ్దాన భూమిలోకి నడిపించలేదండి అని చెప్పి చాలామంది బోధిస్తూ ఉంటారు. చాలామంది కారణాన్ని బట్టి మోషే వెళ్ళలేదని చెప్పి అంటూ ఉంటారు. నేను అంటాను, ఆ ఒక్క కారణమే మోషేని కనానులోకి వెళ్ళనివ్వకుండా ఆపలేదు. చాలా కారణాలు ఉన్నాయి, కానీ దేవుడు ఈ కారణాన్ని బట్టి అని చెప్పి రాసింది ఒక కారణమే. ఏంటి ఆ కారణం అంటే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 51వ వచనం 52వ వచనం కానీ చదివితే అక్కడ మాట కనబడుతూ ఉంది. అనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలు మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలు మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా దేశమును చూచెదవు గాని నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న ఆ దేశమును నీవు ప్రవేశింపవు అని అన్నాడు. అంటే కనానులోనికి నువ్వు ప్రవేశించకపోవడానికి గల కారణం ఇది మోషే అని చెప్పి ద్వితీయోపదేశకాండంలో మనకి స్పష్టమైన రీతిలో కనబడుతుంది. ఎక్కడన్నా సరే 51, 52 వచనాల్లో నువ్వు ఆ బండను కొట్టావు గనుక, ఆ బండని మాట్లాడమంటే కర్రతో దాన్ని కొట్టినందు కొరకు నేను పంపించట్లేదని అన్నాడు దేవుడు. మరి ఎందుకంటే అలాంటి బోధలు చేస్తూ ఉంటారు చాలామంది. కర్రతో కొట్టినందుకు దేవుడు పంపించలేదని, బండతో మాట్లాడమన్న దేవుడు మాట్లాడకుండా ఇలా చేశాడని చెప్పి అంటూ ఉంటారు కదా. కానీ వాస్తవానికి బండను కొట్టాడు అనే కారణం కంటే కూడా వాక్యం సెలవిస్తూ ఉంది, మోషే దేవుని మీద తిరుగుబాటు చేశాడు అని ఉంది. తిరుగుబాటు చేశాడు అని ఉంది. దేవుడు మీద మోషే తిరుగుబాటు చేశాడా అని మీకు అనిపించవచ్చు. నిజానికి చేశాడు, నిజానికి తిరుగుబాటు చేశాడు. అంటే ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. అగౌరవంగా ప్రవర్తించాడు. హెబ్రీ భాషలో హాల్ని పిలుస్తాం, ట్రాంగ్రియస్లీ అనేటువంటి పదం కూడా ఉపయోగించబడతా ఉంది. అమర్యాదగా ప్రవర్తించడం అనేదే తిరుగుబాటు. నేను మాట అడుగుతున్నాను, ఇప్పుడు మోసే చేతిలో కర్ర ఉందండి. ఆ కర్రను తీసి బండను కొట్టాలి అంటే మోషేకి ముందు ఒకటి కలగాలి. ఏంటది? కోపం కలగాలి. కోపం రాకుండా ఎవరో కూడా క్రియ చేయలేరు, కోపంతో కూడిన క్రియ చేయలేరు. కోపం కలిగింది కాబట్టి కర్రతో బండను కొట్టాడు. అయితే కోపం రావడానికంటే కూడా ముందు ఇంకోటి కలగాలి. అదే విసుగు, చిరాకు. చిరాకు పడ్డాడు మోషే, విసుగు పడ్డాడు మోషే. మా తాతయ్య గారు గార్డెన్కి నీళ్ళు వేయమంటా ఉండేవారు. ఎప్పుడు కూడా మొక్కలు పిచ్చి ఆయనకి. నీళ్ళు వేయమంటున్నప్పుడు పెద్ద ఆయన కాబట్టి కాదు అనలేక నీళ్ళు వేస్తూ ఉండేవాడిని. మూడు బాగున్నప్పుడు అలాగే తాతయ్య గారు అని చెప్పి వేస్తూ ఉండేవాడిని.
మూడ్ బాగాలేనప్పుడు కూడా తాతయ్య గారు వచ్చి నీలే అని అన్నప్పుడు ఏయిను అని అనేవాడిని కాదు. ఇవ్వండి ఎలా పైపు అని చెప్పి నెమ్మదిగా తీసుకోవాల్సిన పైపు చేతితో ఇళ్ళలాగి తీసేసేవాడిని. అది విసుగుతో కూడిన క్రియ. మోషే విసుగుపడ్డాడు. అత్తమాటలు ఏంటయ్యా ఇది, నాకు ఎందుకు వచ్చిన కర్మయ్యా, వీళ్ళు ఏమన్నా నా పిల్లలేటయ్యా, వీళ్ళు నడిపించడం ఏంటి, వీళ్ళ కోసం బండను కొట్టడం ఏంటి, అంత దరిద్రుల్లా కనబడుతున్నానా, అంత పనికిమాలలో కనబడుతున్నానా, ఏటయ్యా బాబు అని చెప్పి ఇలాగే కారణం చెప్పి తప్పని కొట్టేశాడు. విసుగుతో చేసిన పనికి దేవుడు మాట్లాడిన మాట తిరుగుబాటు. దేవుడి మీద మనం ప్రత్యక్షంగా తిరుగుబాటు చేయక్కర్లేదు. దేవుడి మీద కత్తితోనో రంపంతోనో కత్తులు కటారులతోనో రాళ్లతోనో తిరుగుబాటు చేయక్కర్లేదు. కానీ దేవుడు చెయ్యమన్నటువంటి పనిని విసుగుతో చెయ్యడమే తిరుగుబాటు. దేవుడు చెయ్యి అన్న పనిని చెయ్యకపోవడం వేరే విషయం. అది తిరస్కరణ, అది అగౌరవపరుచుట. తిరుగుబాటు అనేది దేవుడు చేయమన్న పని చేస్తాం కానీ విసుగ్గా చేస్తాం, చిరాగ్గా చేస్తాం. దాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యానికి అంత మాత్రం కూడా రానియడు. మోషేని కనాన్లోకి రానివ్వలేదు విసుగుతో చేసినందుకు. నీవు కూడా విసుగుతో దేవుడు చేయమన్నటువంటి పనిని కానీ జరిగించే వ్యక్తివైతే నిన్ను కూడా రానివ్వడు దేవుడు. విసుగుతో చేస్తున్నావా చాలాసార్లు? తల్లిదండ్రులు ఎంతో చెప్తే, ఎంతో బలవంతం చేస్తే పొద్దున్న లేచిన ధరించి బైబిల్ చదువుకున్నావా లేదా, ప్రార్థన చేసావా లేదా, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళమంటున్నాను కదా అని అంటున్నప్పుడు చాలాసార్లు విసుగు పడుతూ చేస్తున్నావా? ఏటమ్మా అని చెప్పి చిరాకు పడుతూ బాధపడుతూ ప్రార్థించేటువంటి అనుభవాలు నీలో ఉన్నాయా? దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు కదా కొన్నిసార్లు ఖాళీగా ఉన్నప్పుడు, అమ్మా సమయం ఉంది కొంచెంసేపు బైబిల్ చదువుకోవచ్చు కదా అని అనిపించినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అమ్మో దేవుడే మాట్లాడుతున్నాడు నాతో అని చెప్పి లెగుస్తాం. నిజానికి వాస్తవానికి దేవుడు చెప్పాడనే విషయాన్ని గ్రహించి ప్రార్థన చేస్తాం, కానీ విసుగుతో చేస్తూ ఉంటాం. బైబిల్ చదువుకోవాలని దేవుడు అనిపించినప్పుడు బైబిల్ తెరుస్తాం, కానీ విసుగుతో బైబిల్ తెరుస్తూ ఉంటాం. ఇవి చేయడం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం కంటే కూడా నష్టమే ఎక్కువ ఉంటుంది. నువ్వు చేయకపోవడం చాలా మంచిది. విసుగుగా చేస్తున్నావా? దైవజనులు 3 గంటలకల్లా ప్రేయర్లో కనెక్ట్ అవుదాం, ఆన్లైన్ ప్రేయర్లో కనెక్ట్ అవుదాం అని అంటున్నప్పుడు నిద్రపోవలసిన సమయంలో ప్రార్థనలు ఏంటండి బాబు అని చెప్పి విసుక్కుంటున్నావా? ఒకవేళ సేవకుడు అమ్మ ఆన్లైన్ ప్రేయర్ జరిగించుకుందామమ్మా, రాత్రంతా నిద్ర లేకుండా దేవుని సన్నిధిలో గడుపుదామమ్మా అని అన్నప్పుడు అలాగే సేవకుడా అని అంటున్నావు, కానీ విసుగుతో వస్తామన్నావు ఆన్లైన్ ప్రేయర్కి, అది నీకు మంచిది కాదు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. కాదా, ఎన్ని పరిచయల్లో లేవంటారు, ఎన్ని సంఘాల్లో లేవంటారు. సేవకుడు మోకాల మీద ప్రార్థించండి అమ్మ అంటే మోకాల మీద ప్రార్థిస్తారు, కానీ విసుగ్గా ప్రార్థిస్తూ ఉంటారు. అమ్మ సరైన సమయానికి మందిరానికి వచ్చేయండి అమ్మా, వచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది. అందులో చాలామంది విసుగుదా వచ్చేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఈయనకి ఏ పని పోట ఉండదో, ఈయన రమ్మంటాడు, ఈయనకి ఏం పోయింది, మాకు ఇంట్లో భర్త పిల్లలతో ఎక్కడవుతుంది, వంటలు వండుకోవాలి, శుభ్రాలు చేసుకోవాలి, ఇంతో మనం పళ్ళపోతున్నాం అని చెప్పి తిట్టుకుంటూ వచ్చే వ్యక్తులు ఉంటారు. అది విసుగుతో కూడిన భక్తి. అది నీకు మంచిది కాదేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. విసుగుతో ప్రార్థిస్తున్నావా? విసుగుతో బైబిల్ చదువుతున్నావా? విసుగుతో మందిరాలకు వస్తా ఉన్నావా? విసుగుతో ఆన్లైన్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు విసుగుతో పాల్గొంటున్నావా? ఆన్లైన్ ప్రేయర్స్లో కూడా రావడానికి విసుగుతో ఇబ్బంది పడుతున్నావా? ఒకవేళ అలాంటి స్థితిలోనూ ఉంటే మాత్రం దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు దేవుని దృష్టిలో తిరుగుబాటుదారురాలువే. చేయకు. తల్లిదండ్రులు అన్నారని ప్రార్థన చేయడం ఏంటండి? తల్లిదండ్రులు చెప్తున్నారని బైబిల్ చదవడం ఏంటి? నీకు తెలియదా బైబిల్ చదవాలని? జీవాహారం నేనే అన్నాడు కదా దేవుడు. ఆ జీవాహారాన్ని అనుదినము కూడా మనం భుజించవలసిన అవసరం ఉంది కదా, వాక్యమనే ఆహారాన్ని. అది నీకు తెలియదా? ఎడతెగక ప్రార్థన చేయము అని అన్నాడు కదా, విసుగక ప్రార్థన చేయము అని అన్నాడు కదా. అవి నీకు కనబడట్లేదా? విసుకొద్దు ప్రార్థన చేసే సమయంలో అని తెలిసినప్పుడు కూడా విసుగుతా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? భర్త గారు అంటారు, రండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం, పిల్లలందరూ కూడా కూడుకోండి, రా భార్య గారు మీరు కూడా వచ్చి కూర్చోండి అంటే విసుగ్గా వస్తుంది భార్య. ఇంట్లో బోల్డంత పని ఉంది, వంట పని ఎవరు చేస్తారు, ఈయన అలాగే అంటాడు, డ్యూటీ చేసుకుని వచ్చి తినేసి ఉండలేక కుటుంబ ప్రార్థన అంటాడు అని చెప్పని ఇసుగు పడతా భర్తగారు రమ్మన్నారండి ఆయన బాధ పెట్టకూడదని ఆ కుటుంబ ప్రార్థనలో పాలు పంచుకుంటారు. అది నీకు మంచిదే? విసుగుతో కుటుంబ ప్రార్థన నీకు మంచిదే? విసుగుతో నీకు చేసేటువంటి పనులు నీకు మంచిదే? సేవకుడు ఏదో అంటారు, ఎవరో పేదలు ఉన్నారమ్మా వాళ్ళకి ఎంతో కొంత సహాయం అందించాలి,
సహకారాన్ని అందించాలి. మనం వాళ్ళకి ఎంతో కొంత చేయూతగా ఉండాలి. కనుక మీకేమన్నా ఆసక్తి ఉంటాయి, మీకేమైనా వీలు అనిపిస్తే కొంత సహాయాన్ని ఆ బీదలకు అందించండి అని అన్నప్పుడు ఇస్తారు చాలామంది. సేవకులకి ఇచ్చే వాళ్ళు ఉంటారు, బీదలకు ఇచ్చే వాళ్ళు ఉంటారు, ధన ఆ విధంగా వస్తు రూపంలో ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ విసుగ్గేస్తూ ఉంటారు. విసుగ్గే ఏ పని కూడా చేయకండి. దేవుడు చెప్పినటువంటి పనుల్లో, దేవుని యొక్క భక్తిలో విసుగా అనేటువంటిది ఉండకూడదు. అది ఉంటే దేవుడి దృష్టిలో తిరుగుబాటే. తిరుగుబాటుదారులే కానీ దేవుడి దృష్టిలో కనబడతాయేమో. ఒకవేళ అలాంటి అనుభవాలు ఒకవేళ నీలో ఉంటే అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మానుకోవలసినటువంటి దరిద్రమైన లక్షణాలు అవి. విసుగక ప్రార్థన చేయి, విసుగక బైబిల్ చదువు, విసుగక క్రమమైనటువంటి సమయంలో మందిరానికి వెళ్ళు, విసుగక అనేక మందికి దీవెనకరమైన సహకారిగా సహాయం చేసేటువంటి వ్యక్తిగా నువ్వు కొనసాగు. విసుగక చేయి తప్ప విసుక్కుంటూ మాత్రం ఈరోజు కూడా చేయకు, అది నీకు మంచిది కూడా కాదు. ఇది మొదటి కారణం. మోషే వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేకపోవడంలో మొదటి కారణం, దేవుడు చెయ్యి అనేటువంటి పని చెయ్యకపోయినా సరే బాగుండేది, చేశాడు, విసుగ్గా చేశాడు, చిరాగ్గా చేశాడు. దేవుని దృష్టిలో అది తిరుగుబాటుతనంగా కనబడిపోయింది. రెండవదిగా, ఎందుకు మోషే వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకపోయాడంటే, రెండో కారణం నేను చెప్పదలిచిన విషయం, నేను అంటాను, అహరోను కంటే కూడా గొప్ప ప్రయాస, గొప్ప శ్రమ, గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి మోషే. మోషే కంటే గొప్పగా ప్రయాసపడినోడైతే మాత్రం అహరోను కాదు. కానీ అహరోన్ని దేవుడు యాజకుడిగా నియమించుకున్నాడు. ఆ వ్యక్తి యొక్క సంతానాన్నే దేవుని యొక్క మందిరానికి యాజకులుగా ఏర్పరచుకోవడానికి ఇష్టపడ్డాడు. మోషేలో లేనిదేంటి, అహరోన్లో ఉన్నదేంటి? ఎందుకు మోషేనే దేవుడు యాజకుడిగా నియమించుకొని ఆయన నుంచే యాజక సమూహాన్ని దేవుడు ఏర్పరచుకోవచ్చు కదా అంటే, మొట్టమొదటి కారణం అలా జరగకపోవడానికి మోషే చేసుకున్నటువంటి వ్యక్తి అన్యురాలు అని అందరూ అంటారు. కానీ అది కాదండి నిజమైన కారణం. ఎందుకో తెలుసా? దేవుడు మోషేకి ఇచ్చినటువంటి పనిని ఇతరులకు అప్పచెప్పాడు. ఆ పనిని షేర్ చేశాడు మోషే. వాస్తవానికి దేవుడు మోషేను మాత్రమే పిలుచుకున్నాడు. ఆ మండుచున్నటువంటి పొదలో నుంచి మాట్లాడినటువంటిది ఎవరితో? మోషేతో కదా. కానీ మోషే ఏమన్నాడు? ఎన్నో కారణాలు చెప్పాడు. ఎన్నో కారణాలు చెప్పినప్పుడు అన్నాడు దేవుడు, అయ్యా నీతో నాకు పని ఉంది, నేను వాడుకోవాలనుకుంటున్నాను నేను, కాబట్టి నా మీద నీకు నమ్మకం కలగాలి అంటే, నీవు దేవుని మూలంగా పంపించబడినటువంటి వ్యక్తి అని చెప్పి ఇశ్రాయేలును నమ్మాలి అంటే, అక్కడ కొన్ని అద్భుతాలు నా మూలంగా నువ్వు చేద్దువు కానీ, కావలిస్తే నేను రుజువుపరుస్తానని చెప్పి రుజువుపరిచాడు దేవుడు. మొట్టమొదటిగా నీ చేతి మీద ఉన్నటువంటి కర్రను పాడి, ఇప్పుడు ఒకసారి పట్టుకు అది పాము అయిపోద్ది, మళ్ళీ తిరిగి పట్టుకు మళ్ళీ కర్ర అయిపోద్ది అన్నప్పుడు అలాగే జరిగింది. నమ్మాలి అక్కడైనా సరే. మోషే నమ్మలేదు. అదేంటి మోషే అనుకున్నారు. సరే ఆ నీళ్ళు తీసి బయట రక్తంగా మారిపోయింది, నమ్మలేదు. ఒకసారి చెయ్యి ఇక్కడ పెట్టుకో, చెయ్యంతా కూడా హిమం వల్లే తెల్లగా మారిపోయింది, మళ్ళీ తీసే మామూలుగా అయిపోయింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మోషే నమ్మి ఉండవలసినది పోయి, అప్పటికే కూడా దేవుడు నిన్నే పంపించాలనుకుంటున్నాను, నువ్వే వాడుకోవాలి, నిన్నే వాడుకోవాలనుకుంటున్నాను నాయన, నువ్వే నాకు కావాలయ్యా అని చెప్పి ఎంత బతిమాలినా మోషే అంటాడు, అయ్యా ఏమనుకోకో, నేను నోటి మాంద్యము కలిగిన వాడిని, నేను నీ పనికి సరిపోను అని అన్నప్పుడు దేవుడు కోపపడి ఏటహే అని చెప్పి చిరాకు పడి, అదిగో మీ అన్నయ్య వస్తున్నాడు, మీ అన్నయ్యని తీసుకుని వెళ్ళి అంటాడు. దేవుడు దీవించాలనుకున్నది మోషేనే. దేవుడు వాగ్దానాలు నెరవేర్చుకోవాలనుకున్నది మోషే సంతానం మూలంగానే, మోషే మూలంగానే. దేవుడు మోషే పట్ల మాత్రమే ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ దేవుడు మోషే పట్ల కలిగి ఉన్నటువంటి ఇవ్వాలనుకున్నటువంటి దీవెన్ని పాడు చేసుకున్నది ఎవరో తెలుసా? మోషే. దేవుడి యొక్క దీవెన్ని అహరోను మీదకి పంపించడానికి కారణం మోషే. నేను అంటాను, ఎప్పుడూ కూడా ఈ పని చేయకండి. దేవుడు ఇచ్చినటువంటి పనిని మోషే షేర్ చేసుకున్నాడు అహరోనుతో. షేర్ చేసుకోకపోయి ఉండుంటే మోషే తప్ప అహరోన్ అనేటువంటి వ్యక్తి కనబడకపోదునేమో. షేర్ చేసుకుంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు షేర్ చేయడం తప్పు కాదు. ధనాన్ని ఎప్పుడన్నా షేర్ చేయి, లేని వ్యక్తులకి తప్పు లేదు. ఫుడ్ ఎవరికన్నా షేర్ చేయి, తప్పేమీ లేదు. బట్టలు లేవే ఎవరికన్నా, చక్కగా నీకు ఉన్నటువంటి బట్టలను షేర్ చేయి, తప్పు లేదు. కానీ దేవుడు నీకు అప్పచెప్పినటువంటి పనిని ఎవరికి షేర్ చేయకు. నీకు అప్పచెప్పినటువంటి పనిని నీవు మాత్రమే చేయి.
ఎందుకంటే నిన్ను మాత్రమే దీవించాలనుకుంటున్నాడు దేవుడు, నిన్ను మాత్రమే వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు, నీ కొరకు మాత్రమే పని అప్పగించాడని చెప్పి నమ్ము. కానీ చాలామంది దేవుడు అప్పచెప్పినటువంటి పనిని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. ఇతరులతో పంచుకొని దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి దీవెన్ని వాళ్ళకి అందజేస్తూ ఉంటారు చేతులారా, పాడు చేసుకుంటూ ఉంటారు చేతులారా. కాదంటారా? ఎంతమంది దేవుడిచ్చినటువంటి పనిని షేర్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది దేవుడు మాట్లాడతారమ్మా, నువ్వు పలానా గృహానికి వెళ్ళి సువార్త ప్రకటించు, వాక్యాన్ని అందించు, నా వైపుగా నడిచేటువంటి వ్యక్తులుగా వాళ్ళు కనబడతా ఉన్నారు, నా వైపుగా ఆకర్షించబడుతున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి నిలబడు, నేను నీ ద్వారాగా మాట్లాడతాను అని అన్నప్పుడు, ఆ భారాన్ని దేవుడు ఈ వ్యక్తిలో కలుగు చేసినప్పుడు, ఆ బాధ్యతని దేవుడు ఈ వ్యక్తికి ఇచ్చినప్పుడు, ఆ బాధ్యతలో వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఈవిడే. కానీ ఈవిడేమంటది? ఈవిడితో పాటు ఇంకొకరిని తీసుకెళ్తారు. ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు సువార్త ప్రకటించడానికి, నేను ఒక్కదాన్నే వెళ్ళలేను, నేను ఒక్కరినే వెళ్ళలేను, నాతో పాటు నువ్వు కూడా వస్తావా, నాకు కూడా నువ్వు తోడుగా ఉంటావని చెప్పి దేవుడిచ్చినటువంటి పనిని ఈవిడి చేయవలసింది పోయి ఇంకొకరికి అప్పచెప్తా ఉంటారు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు అన్నాడు కదా, నువ్వు ఒంటరివే కాదు అన్నాడు కదా. మరి దేవుడి తోడు కంటే కూడా ఎక్కువ ఈ మనుషుల యొక్క తోడు. నీకు ఆ భారం కలిగింది అంటే, ఆత్మల పట్ల భారం దేవుడు కలిగజేశాడంటే, స్వార్థ ప్రకటించాలనేటువంటి బాధ్యత నీకు దేవుడు కలిగజేశాడంటే, అది నిన్ను దీవించాలి, నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు వెళ్ళు, ఎవరితోనో పెట్టుకుంటావేటి? వాళ్ళు అడిగేవాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు, నాకు కుదరక అనకపోవచ్చు. ఇప్పుడు రాను అన్న కారణాన్ని బట్టి ఆవిడ రావట్లే కాబట్టి నువ్వు కూడా అయిపోతావు కదా. నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు సక్రమైన రీతిలో నిర్వర్తించి ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకొని నిన్ను దీవిస్తాడు కదా. కానీ చాలామంది ఆ పనిని షేర్ చేస్తూ ఉంటారు, ఇతరులకి పంచిపెడతా ఉంటారు ఆ పనిని. అదంత మాత్రం కూడా సరైనది కాదు, అదంత మాత్రమే కూడా సరైనది కాదు అంటాను నేను. చాలాసార్లు సేవకుడు పని అప్పచెప్తాడు, మందిర పరిచయం జరుగుతున్నాడు, అమ్మ ఇదిగో ఈ వాకలంతా కూడా కడిగేయండి అమ్మ, లేకపోతే మేడ టెర్రస్ అంతా కూడా అమ్మ మీరు ప్రత్యేకంగా వెళ్ళి కడిగేయండి అని అన్నప్పుడు, అమ్మ బాబాయ్ దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యం ఇది, దేవుడిచ్చినట్టు మహా గొప్ప ధన్యత ఇది అని చెప్పి ఎవరో రాకండి, నేను ఒక్కదాన్నే చూసుకుంటాను ఆ పని అంతా కూడా, నేను చేసుకోగలను, ఇంట్లో చేసుకుంటున్నటువంటి వ్యక్తిని ఈ పని అయినా నాకు పెద్ద కష్టమా అని అనకపోగా, ఇదిగో నువ్వు చీపురు పట్టుకో, నేను వెనకాల నుంచి ఏం కొడతాను? పైపు కొడతాను, నేను వెనకాల నుంచి ఏమో నీళ్ళేస్తూ ఉంటాను, నువ్వేమో కడిగేస్తూ ఉండని చెప్పండి. దేవుని యొక్క మనిషి నీకు ఇచ్చినటువంటి పని నీకు మాత్రమే కదా, ఆ పని నీతోనే దేవుడు జరిగించుకోవాలనేది దేవుడు యొక్క ఉద్దేశం. నీవిడేమంటుంది? ఇప్పుడు సేవకుడు అమ్మ మీరిద్దరు చేయండి అంటే వేరే విషయం, కానీ నీ అంతటి నీవే నేను ఒక్కడిని చేయలేను, నేను ఒక్కదానికి కష్టంగా ఉంటుంది అనే ఆలోచనతో నాతో పాటు నువ్వు కూడా రా, నువ్వేమో చీపురు పట్టుకో, నేను వెనకాల నుంచి బకెట్తో నీళ్ళు వేస్తానంటే, ఇప్పుడు ఆ నీళ్ళేసేటువంటి వ్యక్తి దొంగిలించుకుని వెళ్ళిపోయింది కదా, ఆశీర్వాదం అంతా కూడా పాడు చేసుకున్నట్టే కదా. ఎందుకంటే ఈ మాట నేను చెప్పాలనిపించిందండి, చాలామంది కోల్పోతున్నారండి. దేవుడిచ్చినటువంటి పనిని చేతులారా పాడు చేసుకుని ఆ దేవుడు ఇవ్వాలి అనుకున్నటువంటి దీవెనలు కోల్పోతూ ఇతరులకి పంచిపెట్టేటువంటి వ్యక్తులుగా మారిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ పరిచర్కి మేరీ గ్రేస్ గారని, మేరీ గ్రేస్ అని ఒక వ్యక్తి వచ్చి పరిచర్య చేస్తూ ఉంటారు. దేవుడు ఆ వ్యక్తికి ఆ పరిచర్య బాధ్యతను అప్పచెప్పారు. కొన్నిసార్లు ఆవిడ కుదరలేనప్పుడు, ఏదన్నా ఊర్లు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కొంచెం త్వరగా వచ్చో, లేకపోతే ఆ ఊరు ప్రయాణంలో ఆ ఇంటి వారికో వాళ్ళ కూతురుకో పని అప్పచెప్తే వేరేగా ఉంటుంది. కానీ ఈవిడ చేసిన పొరపాటు ఏంటంటే, ఏదైనా ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ఆకస్మిక ప్రయాణాలు జరిగినప్పుడు చెప్పి పెట్టకుండా సంఘంలో ఒక వ్యక్తికి చెప్పేసేయండి, కొంచెం ఈరోజు మందిరం కడిగేసి తుడిసేసి వెళ్ళిపోండి అని చెప్పి దేవుడిచ్చిన పనిని ఆ సమయంలో ఆవిడకి అప్పచెప్పి వెళ్ళిపోయేది. మీకు విషయం తెలుసా? అలాగ అప్పుడప్పుడు వచ్చి ఒక వ్యక్తి యొక్క పనిని జరిగించి వెళ్ళిపోయిన వాళ్ళు ఆకాశానికి అంటే రీతిలో దీవించబడ్డారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి పనిని నిర్లక్ష్యపరిచి ఇతరులకి అప్పచెప్పినటువంటి వ్యక్తులు అంతంత మాత్రానే ఉన్నారు. నేను అంటాను, నీకు అప్పచెప్పినటువంటి పనిని నీవు మాత్రమే జరిగించు, ఇంకెవరికి కూడా ఇవ్వకు, అది ఎవరికి కూడా అప్పచెప్పకది. ఎవరికో అప్పచెప్తే ఆ దీవులను వాళ్ళు పొందుకుంటున్నారు, నువ్వు కోల్పోతున్నావు కదా. లూదే గారని ఒక విశ్వాసం ఉన్నారు, చాలా అద్భుతమైన విశ్వాసం, సంఘానికి సంబంధించిన దీపస్తంభం వాడి. దైవజనులు పారాసామ్యులు గారు మంచాన్ని పడేసినప్పుడు ఆయన మలమూత్ర విసర్జన అంతా కూడా బట్టల్లోనే అయిపోయింది. పాప ఆవిడే వచ్చి ఆ రోజు బట్టలన్నీ కూడా ఉతూ ఉండేది. చాలా స్మెల్ వచ్చేసి మేమే తట్టుకోలేకపోయేవాళ్ళం. ఆవిడ చేసేది అలాంటి పరిచర్య. ఆవిడ అనేవారు, పాపగారండి ఈరోజు బట్టలు నానబెడతారేమో, నానబెట్టకండి, లేదంటే నానబెట్టేయండి, కానీ ఎవరికి అప్పచెప్పకండి, నేను ఒక గంట ఆలస్యం వస్తాను, ఒకవేళ గంట ఆలస్యంగా వచ్చినా లేకపోతే సాయంత్రం వచ్చినా ఆ బట్టలు మాత్రం ఎవరికి ఇవ్వకండి, ఆ బట్టలు నేనే ఉతుకుతానండి, ఎవరికి పని అప్పచెప్పొద్దని చెప్పి
మలమూత్ర విసర్జన జరిగినటువంటి ఆ బట్టల్ని శుభ్రపరచడానికి ఆవిడకున్న ఆసక్తి గొప్పదంటానండి. ఆవిడ పరలోకంలో ఎంత అద్భుతమైనటువంటి బహుమానాన్ని, ఆస్తిని సంపాదించుకుందో మా అందరితో పోల్చుకుంటే. అలాగే చాలాసార్లు దేవుడు నీకు కూడా నీ పరిచయంలో బాధ్యతలు అప్పచెప్తున్నాడా? కొన్ని ప్రత్యేకమైన పనులు దేవుడు అప్పచెప్తున్నాడా? దేవుని యొక్క సేవకుడు, అమ్మా నువ్వు ఈ పని చేయమ్మా, ఇంటి శుభ్రం నువ్వు చేయి, చర్చి శుభ్రం నువ్వు చేయి, లేకపోతే ఈ పన్ను కొంచెం వేసి పెట్టవా అని అడిగినప్పుడు నీవు మాత్రమే చేయడం ప్రయత్నించు. చర్చిల్లో బాత్రూమ్లు ఉంటాయి కదా, చర్చెస్లో సంఘస్థులు వచ్చి వాడుతూ ఉంటారు. ఆ చర్చిల్లో బాత్రూమ్లు కడగడానికి చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు విశ్వాసులు. చర్చ్ అంతా శుభ్రం చేస్తూ ఉంటారు, అన్ని పనులు చేస్తారు. కానీ బాత్రూమ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమన్నా నామోషి కలుగుతుందో ఏంటో మనకు తెలియదు, కానీ చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ బాత్రూములు కడిగేటువంటి అవకాశం దేవుడు నీకు అందిస్తే, ఒకవేళ సేవకుడు అంతటా సేవకుడే నిన్ను పిలిచి అమ్మ బాత్రూమ్లు మీరు శుభ్రం చేయండి అని అడిగితే, దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యంగా ఎంచి ఆ పనిని మాత్రం వ్యర్థం చేసుకోకుండా, పాడు చేసుకోకుండా ఆ పని చేయండి. చాలా దీవెన ఉంటుంది. చాలామంది చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. నేనేం ఫీల్ అవును, అమ్మ బాబు ఎంతకంటే గొప్ప ధన్యత ఏముందరా బాబు అని చెప్పి సంఘస్థులు యూజ్ చేసేటువంటి బాత్రూమ్లు నేను అడుగుతానండి. సంఘస్థులు ఉపయోగించేటువంటి వాష్రూమ్స్ ఉంటాయి కదా, వాటిని నేను శుభ్రపరుస్తూ ఉంటాను. ఎందుకంటే దానిలో కలిగేటువంటి ధన్యత, దీవెన ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు కనుక పరాయి వ్యక్తులకి దాన్ని అప్పచెప్పడానికి ఇష్టపడను నేను. ఏ పని అయినా సరే, దేవుడు నాకు ఏ పని అప్పచెప్పినా సరే పరాయి వ్యక్తులకి నేను ఎప్పుడు అప్పచెప్పడానికి ఇస్తున్నాను. ఇక్కడ మందిరం చాలా పెద్ద మందిరం. ప్రతి ఆదివారము శుక్రవారము కూడా మాప్ చేయాలన్నది దేవుడి యొక్క ప్రేరణ. ఒకప్పుడు చేసేవారు, నేను సేవలోకి వచ్చిన తర్వాత ఆ పని నాకు చేయాలనిపించేది. ఆరాధనకు ముందు తెలుగులో ఏమంటారు, మాపింగ్ మీన్స్ తడిబట్ట వేయడం. నేను వేస్తూ ఉంటాను. నాకు చాలాసార్లు టైం కుదరదు, టిఫిన్ చేసేటువంటి సమయం కూడా ఉండదు. ఎందుకంటే హడావుడిగా ఇది చూసుకుని మళ్ళీ 2 సంఘాలకు పరిగెట్టాలి, మళ్ళీ బయటికి వెళ్ళాలి, వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వేరే ఊర్లు వెళ్ళాలి, వేరే ఊర్ల నుంచి కూడా అక్కడ సంఘాలు కట్టమని అడుగుతూనే ఉన్నారు. నాకైతే కుదరట్లేదు, చాలా ఇబ్బంది అవుతాం. టిఫిన్ చేయను కొన్నిసార్లు, బ్రష్ చేసుకొని స్నానం చేసేసి హడావుడిగా పరిగెట్టుకుంటా మందిరంలోకి వచ్చి చేరిసి వాక్యం చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ కూడా వాక్యం చెప్పి ఇప్పుడు అలా వాక్యం చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. అందుకే వాయిస్ అంత రావట్లేదు. పొద్దున్నుంచి 3 ప్రసంగాలు చేసి ఉన్నాను, అందుకారణం బట్టి వాయిస్ రావట్లేదు. దేవుడు ఇచ్చాడు ఆ పని, అందుకని చెప్పి ఈ పని ఎవరికైనా అప్పచెప్దామా? అసలు అప్పచెప్పను. నా కంఠంలో ప్రాణం ఉండగా, నా శరీరం నాకు సహకరించేంత వరకు కూడా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతని పని ఎవరికి అప్పచెప్పను. ఎందుకంటే ఆ పనిలో నాకు కలిగేటువంటి తృప్తి, నాకు వచ్చేటువంటి ప్రయోజనం, అన్నిటికీ మించి నాకు అనుగ్రహించబడేటువంటి దీవెనలో ఏ విధంగా ఉన్నాయో రుచి చూస్తున్నాను. నేను పాడు చేసుకోను. నేనే ఒక సేవకుడిగా మందిరం అంతా శుభ్రపరుస్తాను, మందిరం అంతా దులుపుతూ ఉంటాను నెలకొకసారి. నేనే ఎవరికి ఇవ్వను. మేము చేస్తామయ్యా అంటారు. లేదమ్మా, నాకు ఈ పని అప్పచెప్పు, నా పని నాకు దేవుడు అప్పచెప్పు, ఇది మాత్రం వదిలేండి, దయచేసి వదిలేండి. ఒకవేళ మీకు అలాంటి పనులు దేవుడైనా అప్పచెప్తున్నాడేమో. సేవకుడు కూడా మీకు ప్రత్యేకమైన పనులు దేవుడి మూలంగా అప్పచెప్తున్నప్పుడు విసుక్కుంటున్నావా? ఇతరుల యొక్క సహాయాన్ని కోరుకుంటున్నావా? అది నీకు మంచిది కాదు. మోషే పాడు చేసుకున్నాడు. మోషేని దేవుడు వాడుకోవాలనుకున్నాడు. మోషేని దేవుడు నిలబెట్టాలనుకున్నాడు. మోషే యొక్క జనాంగాన్ని, సంతతిని వృద్ధి చేయాలనుకున్నాడు, అభివృద్ధి చేయాలనుకున్నాడు. కానీ మోషే దాన్ని పాడు చేసుకున్నాడు. షేర్ చేసాడు దేవుడిచ్చినటువంటి పనిని. అహరోను మధ్యలో వచ్చాడు, దొంగిలించుకుని మొత్తం పట్టుకుని వెళ్ళిపోయాడు. చేయొద్దు. దేవుడు నీకు ఏ పని ఇచ్చినా నమ్మకంగా పనిచేయి, బాధ్యతతో పనిచేయి, చక్కగా పనిచేయి. అంతేగాని ఎవరో యొక్క తోడుని తీసుకుని, ఎవరో యొక్క సహాయం తీసుకుని వెళ్ళడం అనేది కొన్నిసార్లు మనకు నష్టాన్ని మిగులుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. నాకు అస్సలు కొన్నిసార్లు కుదరవండి. ఎంత టైట్ షెడ్యూల్ ఉంటుందంటే అంత టైట్ షెడ్యూల్ ఉంటుంది. రికార్డింగ్స్ మరీ బిజీ షెడ్యూల్ ఉంటుంది. కొన్ని మీటింగ్స్ చాలామంది బతిమలుకుంటారు, వెళ్ళే అవకాశం కూడా ఉండదు. సార్ ఏమనుకోదు సార్, ప్లీజ్ అండి నేను రాలేకపోతున్నాను సార్ అని చెప్పి వాళ్ళు చెప్పేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నా కుటుంబీకుల్లో చాలామంది, నా మిత్రుల్లో చనిపోతుంటారు కొంతమంది. అక్కడేమో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, భూస్థాపిత కార్యక్రమం. ఇక్కడ చూస్తే ఆదివారం ఆరాధన కాదనుకుని చెప్పి అక్కడికి వెళ్ళాం. ఒకవేళ అక్కడికి వెళితే ఇక్కడికి వచ్చి ఆరాధించడానికి సమయం సరిపోదు. చివరి చూపు కూడా చూడమని చెప్పి చాలామంది బంధుమిత్రులు నన్ను తిట్టిన రోజులు కూడా లేకపోలేదు. అలాంటప్పుడు సైతం
పోతపోయింది. దేవుడు ఇచ్చిన పని కంటే కూడా నాకు ఏది కూడా ఎక్కువ కాదు, దేవుడిచ్చిన పని కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదని చెప్పి, లోకం ఏమనుకున్నా, బంధువులు ఏమనుకున్నా పర్వాలేదని చెప్పి దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా వెళ్తా ఉన్నాను. ఎవరన్నా పిలిచి కొంచెం వాక్యం చెప్పే అంటే చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎవ్వరికి ఆ పని అప్పచెప్పను, ఎట్టి పరిస్థితుల్లో అప్పచెప్పను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు ఆ పని, దేవుడు నాకు ఇచ్చాడు ఆ బాధ్యతని. కాబట్టి నేను జరిగించుకోవాలి అన్నదే నా యొక్క తృష్ణ. ఆ బాధ్యతలో నేను ముందుకు చక్కని రీతిలో, నమ్మకమైన రీతిలో కొనసాగాలి అన్నదే నా యొక్క ఆశ, ఆలోచన. అండి. అసలు కుదరదండి కొన్నిసార్లు, అస్సలు కుదరదు. ఒకలో స్తుతి కూడికి ఏర్పాటు చేసుకున్న కృతజ్ఞత కూడిక, డేట్ ఇచ్చేసాను, టైం ఇచ్చేసాను, అన్ని పలహారాలు సిద్ధపరిచేసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో రావాల్సినటువంటి వాళ్ళ చుట్టాలందరూ కూడా వచ్చేసారు. రేపు రోజున ఆ కృతజ్ఞత కూడిక, ముందు రోజున పాప చనిపోయింది. అందరూ కూడా ఏం చేస్తారా అన్నట్టుగా చూశారు. ఆపొద్దమ్మ, కోల్పోయినటువంటి పాపను మళ్ళీ నేను తిరిగి సంపాదించలేను, దేవుడిచ్చినటువంటి పనిని మాత్రం నేను నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి అంత భయంకరమైన మానసిక ఒత్తిడిలో కూడా, అంత నిరుత్సాహపు పరిస్థితుల్లో కూడా, అంత భయంకరమైనటువంటి బాధలో కూడా వాళ్ళు బాధ పెట్టలేదు. దేవుడు నాకు ఆ పని ఇచ్చాడు. దేవుడు పెట్టిన పరీక్షలో నేను నిలవబడ్డాను. ఆ నిలవబడిన దానికి ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున ప్రతిఫలాన్ని ఇస్తాడు. అది భూలోకంలో నేను సంపాదించుకోలేకపోవచ్చు, పరలోకంలో మాత్రం ఖచ్చితంగా నాకు దేవుడు సిద్ధపరిచాడు. నా వెనకటి తరం దీవించబడుతుంది నా యొక్క నీతి క్రియలను బట్టి, నా భక్తి శ్రద్ధలను బట్టి. మన వెనకటి తరం కొరకు బతుకుదాం, సరైన భక్తి చేద్దాం. విసుగుతో కూడిన భక్తి వద్దు, చిరాకుతో కూడిన భక్తి వద్దు. దేవుడిచ్చినటువంటి పనిని అశ్రద్ధ చేస్తూ, నిర్లక్ష్యపరుస్తూ ఇతరులకి పంచిపెట్టేటువంటి భక్తి, అశ్రద్ధ అసలు వద్దు. మోషే తప్పు చేశాడు. దేవుడి యొక్క ఉద్దేశంలో అహరోన్ లేడు, ప్రణాళిక అది కాదు. కానీ మోషే యొక్క బుద్ధిహీనమైనటువంటి పని వాగ్దానాలు పాడు చేసింది, అహరోన్ని దీవింపజేసింది అంటాను. దీవింపజేసింది. ఈరోజు అటు స్థితిలోనూ ఉంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి పనుల్లో అశ్రద్ధ వ్యక్తపరిచే వ్యక్తిగాను ఉంటే, నిర్లక్ష్యాన్ని వ్యక్తపరిచేటువంటి వ్యక్తిగాను ఉంటే, దేవుడు ఇచ్చినటువంటి పనిని నువ్వు జరిగించకపోగా ఇతరుల యొక్క సహాయాన్ని కోరుకుంటూ చెయ్యాలనుకున్నటువంటి ఆలోచనలో ఉంటే, దయచేసి వాటన్నిటిని కూడా విరమించుకో. శక్తిలో దేవుడి కొరకు ప్రయాసపడండి. చేతనైనంత వరకు దేవుడి కొరకు కష్టపడండి. అది ఏ పైనైనా సరే. నీకు ఒక పక్కన ఈ పరిచర్లు సంఘాలను చూసుకోవాలి, ఒక పక్కన సంఘాలు చూసుకోవాలి, ఒక పక్క నుంచి ఏమో రికార్డింగ్స్లో ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక పక్క నుంచి రికార్డింగ్స్కి సంబంధించిన వీడియోలన్నీ కూడా నేనే వర్క్ చేస్తూ ఉంటాను. చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారు లండన్లో, నా బంధుమిత్రులు, అన్నయ్యలు. ఎక్కడ ఎన్ని వేలు పెట్టి జీతం ఇచ్చి జరిగిస్తున్నారో ఇవన్నీ కూడా, ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతమైన కంటెంట్ ఉంది వీడియోస్లో, అద్భుతంగా కనబడుతుంది. ఎవరు చేస్తున్నారో వీడియోస్ అన్నీ కూడా, ఆ ఎడిటింగ్ ప్రాసెసింగ్ అంతా కూడా ఎవరు చేస్తున్నారు, ఏమి యూజ్ చేస్తున్నారు, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అంటే ప్రసన్న గారు అన్నారంట, ఏది యూజ్ అవుతుంది, ఎవరిని ఉపయోగించుకోరు. దేవుడిచ్చిన జ్ఞానం ఆయనే కష్టపడతాడు. రికార్డింగ్స్ అన్నీ కూడా ఆయన ఎడిట్ చేసుకుంటారు. కంటెంట్ క్రియేటింగ్ అంతా కూడా ఆయనదే. దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం అది, ధన్యతగా భావించి నేను వాడుకోవాలి తప్ప ఎవరో ఉన్నారో జీతానికి పనిచేస్తారో లేకపోతే ఉత్తినే పనిచేస్తారని చెప్పి దేవుడిచ్చినటువంటి పనిని కాదనుకుని వేరే వాళ్ళకి అప్పచెప్తానండి. అంత బుద్ధిహీనున్నా, అంత అమాయకున్నా. కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు, చాలా ఇబ్బందిగా ఉంటుంది కొన్నిసార్లు. రోజుకు 4 గంటలు మాత్రమే పడుకుంటాను, 2.5 గంటలు 3.5 గంటలలాగా మోకాళ్ళ మీద ఉండిపోతూ ఉంటాను. కొన్నిసార్లు 9 గంటలకు బైబిల్ పట్టుకుంటే సాయంత్రం 5 గంటల వరకు బైబిల్ నుంచి లెగిసే పరిస్థితి కూడా రాదు. ఉండిపోతాను. ఇంక దేవుడిచ్చాడు ఆ తలంపు, ఆ ప్రేరణ ఇచ్చాడు, నడిపింపు ఇచ్చాడు, వెళ్ళిపోవాలంతే. ఇంక అసలు సమస్య లేదు. ఆ వర్క్ అంతా చేసుకుని వెళ్తూ ఉంటాను. ఒకవేళ ఈ 2 తప్పులు, మోషే చేసినటువంటి 2 తప్పులు మీలో కూడా కనబడుతుంటాయి. దయచేసి అర్జెంటుగా వాటిని మానేసుకో. మొదటగా, విసుగక భక్తిని జరిగించు. దేవుడు ఏది చెప్పినా విసుక్కుండా చేయి. విసుక్కొని మాత్రం చేయకు. చేయకపోయినా పర్లేదు, విసుక్కొని మాత్రం ఏ పని చేయకు. భక్తిలో ఉండకూడదన్నటువంటిది, కనబడకూడనటువంటిది విసుగు, చిరాకు. రెండోది, దేవుడిచ్చినటువంటి పనిని, బాధ్యతని నీకిస్తే నువ్వు మాత్రమే చేయి. నీతో పాటు ఇతరులను ఇస్తే ఇతరులతో కలిపి చేయి, తప్పులేదు. కానీ ఇచ్చినటువంటి దేవుడి పనిని ఇతరులతో షేర్ చేసుకుని పాడు మాత్రం చేసుకోకు. దేవుడిచ్చు
సర్వ వాగ్దానాలని కూడా పాడు చేసుకోకు. అదే కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.